మిత్రులారా, ఢిల్లీలో పార్లమెంట్లో చాప కింది నీరులాగా ఒక ప్రమాదం వ్యాపిస్తూ ఉన్నది. అంతర్జాతీయంగా అమెరికా ఇరాన్ ఒడంబడిక, యుద్ధం, జాతీయంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల సమస్య వంటి అనేక సమస్యలతో ప్రజలు ఆందోళన పడుతూ ఉన్నప్పుడు చాలా రహస్యంగా చాప కింద నీరులా ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చే ఒక ప్రయత్నం, ఈ దేశ పాలనా విధానాలను మార్చే ఒక ప్రయత్నం, రాజకీయ చిత్రపటాన్ని మార్చే ఒక ప్రయత్నం జరిగిపోతూ ఉన్నది. అది ఈ దేశంలో అందరికీ తెలిసిన విషయమే. మౌలికమైన మార్పులు ఏమైనా చేయాలంటే లోక్సభలో, పార్లమెంట్లో 3/2 ఆధిక్యత మెజారిటీ ఉండాలి. భారతీయ జనతా పార్టీకి లేదా ఎన్డీఏ కూటమికి అంత ఆధిక్యత లేదు కనుక ఆ ఆధిక్యత సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ఆధిక్యత లేకపోవడం వల్లనే గత పార్లమెంటు సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు ఓడిపోయింది. గత పార్లమెంటు సమావేశాల దగ్గర నుంచి ప్రారంభించి రానున్న వర్షాకాల సమావేశాల లోపుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి 3/2 సాధించే దిశగా ఒక్కొక్క పావు కదుపుతున్నది. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన ప్రక్రియ ఇది. 543 స్థానాల లోక్సభలో 272 స్థానాలు వచ్చిన పార్టీ ఆధిక్యతలో ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది, పాలన నడుపుతుంది. కానీ 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 272 రాలేదు, 240 మాత్రమే వచ్చాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా కలిసి హఠాత్తుగా చేర్చుకున్న నితీష్ కుమార్, జనతాదళ్ యునైటెడ్తో సహా, తెలుగుదేశంతో సహా ఎన్డీఏ కూటమి అంతా కలిసి బొటాబొటీగా 293 స్థానాలతో ఎన్డీఏ ప్రభుత్వ పాలన మొదలైంది. 293 అంటే 3/2 మెజారిటీ కాదు. 543 స్థానాల లోక్సభలో 3/2 ఉండాలంటే 362 స్థానాలు కావాలి. అంటే ఏ కీలకమైన మార్పులు చేయదలుచుకున్నా, ఏ కీలకమైన బిల్లును చట్టంగా మార్చదలుచుకున్నా భారతీయ జనతా పార్టీకి, సంఘ్ పరివారుకు 362 కావాలి. అవి రాలేదు గనుకనే డీలిమిటేషన్ అనే పేరుతో దేశవ్యాప్తంగా రాజకీయ చిత్రపటాన్ని మార్చే ఒక పెద్ద ప్రయత్నం భగ్నమైపోయింది. భగ్నమైపోయిన తర్వాత హఠాత్తుగా వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి 5-6 వారాల ముందు నుంచి ఒక ప్రయత్నం ప్రారంభమైంది. జూన్ 8, 9 తేదీలలో లోక్సభలో 29 మంది సభ్యులు ఉన్న తృణమూల్ కాంగ్రెస్లో 20 మంది సభ్యులు మేము తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోతున్నాము అని ప్రకటించారు. విడిపోయి ఒక పెద్ద ప్రహసనం నడిచి ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నారు. అంటే 293 అల్లా ఇప్పుడు 313 అయింది. మరొక 10 రోజులు తిరగకుండానే జూన్ 18న శివసేన నుంచి ఉద్ధవ్ ఠాకరే వర్గంలో 9 మంది పార్లమెంటు సభ్యులుండగా అందులో 6 సభ్యులు చీలిపోయి భారతీయ జనతా పార్టీకి లేదా శివసేన షిండే వర్గానికి అంటే ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఇప్పుడు అది 319 అయింది. 319 కాగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య జూన్ 17, 18 తేదీల్లో ఒక ప్రకటన చేశాడు. సమాజ్వాదీ పార్టీలో ఉన్న 37 మంది సభ్యులలో 26 మంది సభ్యులు చీలిపోయి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అని. దానికి అఖిలేష్ ప్రసాద్ యాదవ్ ఖండించాడు. అదంతా ఇప్పటికీ ఏమీ జరగలేదు, కానీ జరగడానికి సూచనలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా కలిస్తే ఎన్డీఏ కూటమి సమాజ్వాదీ పార్టీ నుంచి 26 మంది చేరితే 345కు చేరుతుంది. ఇది ఇట్లా ఉండగా తమిళనాడు శాసనసభ ఎన్నికల తదనంతర పరిణామాల వల్ల ఇండియా కూటమికి డిఎంకేకు మధ్య విభేదాలు వచ్చాయి. కనుక డిఎంకే సభ్యులు ఈసారి ఇండియా కూటమికి అనుకూలంగా ఓటు వేయబోరు. ఎన్డీఏ కూటమికి అంటే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారు అనే ఒక ఊహాగానం నడుస్తుంది. అవి 22 సీట్లు కలిస్తే 367 అవుతాయి. అంటే 362 అనే మ్యాజిక్ ఫిగర్
2/3 ఫిగర్, 3/2 అంకె కన్నా ఎక్కువ సాధ్యం కాబోతున్నాయి. బహుశా వర్షాకాలం సమావేశం నాటికి ఈ కుట్రలన్నీ జరిగిపోయి 367కు చేరవచ్చు. లేదా మరొక ప్రత్యామ్నాయం అనుకుంటే 543 మంది హాజరైతేనే 362 అనేది 3/2 సంఖ్య అవుతుంది. ఎవరైనా గైర్హాజరైతే ఎంతమంది హాజరయ్యారో వాళ్లలో 3/2 అంటారు. అంటే డిఎంకే ఒకవేళ గైర్హాజరైతే మొత్తంగా 3/2 సంఖ్య 354కు పడిపోతుంది. కాబట్టి దాదాపు దగ్గరికి వచ్చినట్టు. లేదా మరికొంతమంది ఇతర పార్టీల వాళ్లను గైర్హాజరు చేయించే ప్రయత్నం చేస్తే 500 మంది మాత్రమే హాజరైతే, 43 మంది గైర్హాజరైతే 3/2 సంఖ్య 332కు వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏ బిల్లు పెట్టినా రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందుతాయి. అంటే వర్షాకాలపు సమావేశంలో ఈ దేశపు చిత్రపటమే మారిపోయే ఒక భయానకమైన భవిష్యత్తు ఎదురు చూస్తూ ఉన్నది. దేశం ఎటువైపు పోతుందో తెలుస్తుంది. అయితే ఇందుకు జరిగిన ప్రయత్నాలను కూడా కొంచెం వివరంగా తెలుసుకోవాలి. మామూలుగానే ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ఒకటి ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం, యాంటీ డిఫెక్షన్ లా, దాని ప్రకారం వ్యక్తిగా పార్టీ మారడానికి వీల్లేదు. శాసనసభాపక్షంలో లేదా పార్లమెంటరీ సభాపక్షంలో 3/2 మంది పార్టీ మారితే దాన్ని ఫిరాయింపుగా, డిఫెక్షన్గా గుర్తించబోము అని చట్టం రాసింది. అందువల్లనే 29 మంది టీఎంసీ సభ్యులు ఉన్నారు. 3/2 అంటే 20 అవుతుంది. కాబట్టి 20 మందినే మార్చారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో 9 మంది ఉన్నారు. 3/2 అంటే 6 అవుతుంది. కనుక 6 మార్చారు. అంటే చట్టం విధించిన నిబంధనను దాటడానికి, దాన్ని తారుమారు చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఎంతమంది కావాలో అంతమందిని చేర్చడం. దీనిలో ఇంకొక మతలబు కూడా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి చీలిపోయిన వాళ్ళు నేరుగా భారతీయ జనతా పార్టీలో చేరలేదు. నేరుగా భారతీయ జనతా పార్టీలో చేరకపోవడానికి కారణాలు ఏమిటి అని చాలామంది పరిశీలనలు, విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. బహుశా ఈ 20 మందిలో కొంతమంది ముస్లిం పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్లను చేర్చుకోవడం, నేరుగా చేర్చుకోవడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. అందువల్లనే దీన్ని ఆమోదించలేదు అని ఒక ఊహాగానం వస్తుంది. రెండోది, భారతీయ జనతా పార్టీ నేరుగా చేర్చుకుంటే ఎంత పెద్ద ఎత్తున విమర్శలు, అభిశంసనలు వస్తాయో కనుక దానికి మరొక మార్గం చూడాలి అనుకున్నారు. త్రిపురలో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక పార్టీ ఉన్నది. రిజిస్టర్డ్ పార్టీ, ఎన్నికలలో పోటీ చేసి 1% ఓట్లు కూడా ఎప్పుడు గెలుచుకోలేదు. ఎక్కడా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎప్పుడు సీట్లు రాలేదు. అది ఒక ఊరు పేరు లేని పార్టీ, నామ్ నిషాన్ లేని పార్టీ. 20 మంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి చీలిపోయిన పార్లమెంట్ సభ్యులు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది. అంటే మనం గతంలో చాలాసార్లు చూసాం, ఈ దేశంలో వ్యాపార వ్యవహారాలలో, స్టాక్ మార్కెట్లలో డొల్ల కంపెనీలను ఉంటాయి, షెల్ కంపెనీలు. భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ భారత రాజకీయాలలో షెల్ పార్టీల సంప్రదాయాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఎన్సిపిఐ అనే ఒక షెల్ పార్టీలోకి తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు చేరారు. ఆ షెల్ పార్టీ ఖజానా అంతా వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఖజానా. ఇన్ని కుట్రలు, ఇంత కుతంత్రాలు, వీటితో 3/2 సాధించాలనుకుంటున్నారు. ఈ 3/2 సాధించడం ఎందుకోసం? 3/2 సాధిస్తే వెంటనే మొన్న ఓడిపోయిన డీలిమిటేషన్ బిల్లు పాస్ అయిపోతుంది. అంటే దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతుంది. నియోజకవర్గాల పునర్విభజన అంటే అమెరికాలో సుప్రసిద్ధమైన జెర్రీ మ్యాండరింగ్ అంటారు. అంటే ఈ నియోజకవర్గం ఇట్లా ఉంటే మనకు ఓట్లు తక్కువ పడతాయి కాబట్టి నియోజకవర్గపు సరిహద్దులు మార్చండి, ఈ నియోజకవర్గంలో నుంచి కొంత నియోజకవర్గాన్ని అవతలికి కలపండి, అవతలి నియోజకవర్గం నుంచి కొంత దీంట్లో కలపండి అనే ఒక దుర్మార్గమైన ఎత్తుగడ ఈ డీలిమిటేషన్లో జరగబోతూ ఉంది. ఆ డీలిమిటేషన్ బిల్ పైకి చూడడానికి అది మహిళా రిజర్వేషన్ కల్పించడానికి అనే పేరుతో ఈ దేశంలో జెర్రీ మ్యాండరింగ్ జరపడానికి ఒక పెద్ద కుట్ర జరగబోతుంది. ఆ కుట్రకు సంబంధించిన బిల్లు
రేపు వర్షాకాలపు సమావేశాల్లో మళ్ళీ ప్రవేశపెడతారు. ఈ 319, 345 లేదా 367 ఈ సంఖ్యతో 3/2 మెజారిటీతో పాస్ అయిపోతుంది. అది మాత్రమే కాదు, మరెన్నో రాజ్యాంగ సవరణలు చేయడానికి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాయి. అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదు, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, మనుస్మృతి ఈ దేశానికి రాజ్యాంగం కావాలి అని అంటూ ఉన్నారు. ఆ పని జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందువలనంటే 362 మంది పార్లమెంట్ సభ్యులు ఒప్పుకుంటే అది పాస్ అయిపోతుంది. అటువంటి రాజ్యాంగ సవరణలు ఎన్నో చేసి ఈ దేశపు సమాఖ్య స్వభావాన్ని మార్చడానికి, ఈ రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను మార్చడానికి, ఈ రాజ్యాంగపు ప్రవేశికలో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని, న్యాయాన్ని రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు పార్లమెంటు ముందర మీడియా బిల్లు ఉన్నది, సోషల్ మీడియా బిల్లు ఉన్నది, న్యాయ వ్యవస్థను మార్చే బిల్లు ఉన్నది, ఎన్నికల ప్రక్రియను మార్చే ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే బిల్లు ఉన్నది, రాష్ట్రాల హక్కులను కాలరాచే తగ్గించే బిల్లు ఉంది, ప్రజల ప్రాథమిక హక్కులను కొల్లగొట్టే బిల్లులు అనేక ఉన్నాయి. ఈ బిల్లులన్నీ 3/2 మెజారిటీతో పాస్ అయిపోతాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాము అని ఎప్పటి నుంచో అంటే ఈ దేశంలో వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని రద్దు చేసి మొత్తాన్ని ముద్ద కలిపి ఏకత్వం పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు అప్పగించడానికి ఒక ప్రయత్నం. ఇవన్నీ జరగాలంటే 3/2 రావాలి. 3/2 రావాలంటే అన్ని పార్టీలను చీలదీయాలి, ధ్వంసం చేయాలి, రద్దు చేయాలి. ప్రతిపక్ష ముక్త భారత్, ప్రతిపక్షాలు లేని భారతదేశం కావాలి అని బహిరంగంగానే చెప్తున్నారు. దానికి సంబంధించిన అంకెల కుట్రలు, గణాంకాల కుట్రలు గత 10-15 రోజులుగా జరుగుతున్నాయి. వర్షాకాలపు సమావేశాల వరకు ఇవి జరుగుతాయి. వర్షాకాలపు సమావేశాల్లో ఏ పిడుగులు పడతాయో, ఏ ఉరుములు ఉరుముతాయో తెలియదు. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.